సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగేలా సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవల్లిలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు మంత్రి. మిడ్మానేరు ప్రాజెక్టు వల్ల ఆలయం చుట్టూ నీరు చేరిందన్నారు. అయితే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా బోట్ సర్వీస్ ఏర్పాటు చేశామన్నారు. శాశ్వతంగా బోట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మిడ్మానేరులో స్పీడ్ బోట్లో ప్రయాణించారు మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్. దత్తాత్రేయుని జయంతి సందర్భంగా నేను గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు స్థానిక నాయకత్వం అందరం కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. దత్తాత్రేయ స్వయంభుగా వెలిచినటువంటి ఈ యొక్క వరదవెల్లి గుట్ట పైన మిడ్మానేర్ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్లు వచ్చినాయి. బోట్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత, దానికి అప్రోచ్ రోడ్ కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం. తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తా ఉన్నారు. కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి, గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వేజన సుఖినోభవ, అందరూ భగవంతుడి ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాటి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని గౌరవ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మార్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కలిసి భక్త జనావళితో కలిసి స్వామిని దర్శించుకోవడం జరిగింది. దత్త జయంతోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని పలు దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా గత 3 రోజులుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని తరిస్తూ లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరికీ సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితం ఉండాలని చెప్పని వారిని కోరుకోవడం. మిడ్మానేర్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్ట పైన వెలిసినటువంటి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి వారికి ప్రభుత్వ పక్షాన కూడా చక్కటి సకల ఏర్పాటు చేయడం, బోట్లో వారిని తీసుకొని వచ్చి స్వామివారి దర్శించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం. నిన్న కూడా వేలాది మంది, ఈరోజు కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చిన సందర్భం ఉంది. హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉన్న ఆనవాయితీగా అనేక పూజా కార్యక్రమం చేసే సందర్భంలో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంత్యోత్సవాలు రావడం, మరి వారికి ఘనంగా బ్రాహ్మణోత్తముల చేత పూజలు, విశేష పూజలు అందజేయడం ఆనందదాయకం, శుభదాయకం. స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పే సందర్భంగా నేను వేడుకుంటూ